హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు నేను వచ్చేసి మీకు రియల్ నంబర్స్లో ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ రియల్ నంబర్స్లోనే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. That is, every composite number can be expressed as a product of primes and this factorization is unique. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ థియరం యొక్క మెయిన్ కాన్సెప్ట్ని మనం గమనించినట్లయితే ప్రతి కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ అండ్ ప్రైమ్ నంబర్స్గా మనం రాయవచ్చు. దట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. అండ్ దిస్ ఆర్డర్ ఎలా ఉన్నా అంటే 2 ముందు వచ్చినా 3, 5 ముందు వచ్చినా కూడా మనకు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరైజేషన్ మాత్రము యూనిక్గానే ఉంటుంది. దాంట్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 32,760కి తీసుకుంటే ఇక్కడ దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ రాస్తూ పోతే 2 1 జా 2, తర్వాత 12 ఉంటుంది, 2 6 జా 2 3 జా 6, 16 8 మళ్ళా పోదు కాబట్టి 0, ఆ 0 అలాగే కంటిన్యూ చేస్తాం. 2 8 జా 16, 2 1 జా 2 18, 2 9 జా 18, 2 0 రాకపోతే మీరు సపరేట్గా భాగించుకోవచ్చు. అండ్ 2 4 జా 8, సో 1 అనేది పోదు కాబట్టి 2 0 0 పెట్టేసుకోవాలి. తర్వాత 2 19 అంటే 18, 2 9 జా 18 తీసుకుంటున్నాను, 1 0 ఉంటుంది, 2 5 జా 10, 5 వచ్చింది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో ఇప్పుడు 5తో తీసుకుందాం. 5 8 జా 40, 5 1 జా 5, 45 ఉంటుంది, 5 9 జా 45. అగైన్ 7 తీసుకుంటాను, 9 ఉంది ఇక్కడ. సో 7 తీసుకున్నప్పుడు 7 1 జా 7, 11 ఉంటుంది, మళ్ళా 7 1 జా 7, 4 వస్తుంది, 49, 7 7 జా 49, 13 9 జా 117, సో 3 3 జా 9. సో దిస్ ఫ్యాక్టరైజేషన్ 32,760కి మనం ఫ్యాక్టరైజేషన్ రాస్తే ఈ విధంగా 2 × 2 × 2, 5 × 7 × 13 × 3 × 3 ఇది మనకు వచ్చినటువంటి ఫ్యాక్టరైజేషన్. ఇది యూనిక్. బట్ ఆర్డర్ అనేది 17 ముందు రావచ్చు, 13 ముందు రావచ్చు. బట్ ఈ నంబర్స్ మాత్రం ఇలాగే ఉంటాయి. అంటే 2 3 టైమ్స్ ఉంటుంది, 3 2 టైమ్స్, 5 1 టైమ్, 7 1 టైమ్, 13 1 టైమ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. తర్వాత ఇందులోనే మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. సో ఎగ్జాంపుల్ 1 అనేది ఏం తెలియజేస్తుంది? కన్సిడర్ ద నంబర్ 4 power n వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. చెక్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 power n ends విత్ ద డిజిట్ 0. మనం 4 power n అనే ఒక నంబర్ అనేది అంటే n యొక్క వాల్యూ 1 2 3 4 న్యాచురల్ నంబర్ అని వాళ్ళే ఇచ్చారు. సో మనం ఆ విధంగా తీసుకున్నప్పుడు n యొక్క వాల్యూ అనేది మనం 4 power n వాల్యూని అబ్జర్వ్ చేస్తే అది ఎండ్ అనేది డిజిట్ 0తో ఎక్కడైనా ఎండ్ అవుతుందా? అలా ఎండ్ అయితే ఏ ఎన్కు ఎండ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో మనం చూద్దాము ఎండ్ అవుతుందో లేదో అనేసి. 4 power n అనేది తీసుకున్నప్పుడు ఫార్ n ఈజ్ ఈక్వల్ టు 1, 4 power 1 దట్ ఈస్ 4 వస్తుంది. ఫార్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 4 స్క్వేర్, 4 × 4 16. ఫార్ n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు 4 క్యూబ్డ్, 16 × 4 64. అండ్ n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు 4 power 4 దట్ ఈస్ 64 × 4. ఇక్కడ క్యూబ్డ్ ఉంది కాబట్టి దీని వాల్యూ వేసి ఇంటూ మల్టిప్లై చేసేస్తున్నా 256. సో బై అబ్జర్వింగ్ ద ప్యాటర్న్ యూనిట్స్ ప్లేస్లో 4 6 4 6 తప్ప ఏ నంబర్స్ కూడా రావు. సో బై అబ్జర్వింగ్ ద ప్యాటర్న్ దెర్ ఈస్ నో 0 ఇన్ యూనిట్స్ ప్లేస్. మరి యూనిట్స్ ప్లేస్లో 0నే లేనప్పుడు మనం ఎన్కు ఏ వాల్యూకి మనకు వస్తుంది? దెర్ ఈస్ నో 0 ఫర్ n అనమాట. ఎన్ వాల్యూ అలాంటి ఎన్ వాల్యూ లేదని చెప్తాం. సో లేదా అకార్డింగ్ టు 4 power n అనేది మనం ఎలా తీసుకుంటాం? 2 స్క్వేర్ 2 × 2గా ఫ్యాక్టర్స్ రాస్తాం. సో 2 power 2n. కానీ మనకు 0 రావాలంటే 2 × 5 అనే నంబర్ ఉండాలి, ఫ్యాక్టర్స్గా ఉండాలి 2 × 5 అనేది. ఇక్కడ ఎక్కడా మనకి 2 × 5 లేదు, ఓన్లీ 2 ఈస్ ద ఫ్యాక్టర్. సో అకార్డింగ్ టు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ దెర్ ఈస్ నో నంబర్ n సచ్ దట్ 4 power n ends విత్ డిజిట్ 0. సో ఈ విధంగా మనం రాస్తే మనకి ఇక్కడ మార్క్స్ అనేటివి స్కోర్ చేయబడతాయి. ఫైండ్ ద LCM అండ్ ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం. ఫైండ్ ద LCM and HCF of 6 and 20 by the prime factorization method.
సో 6 and 20కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోవాలి. సో మనం వీ హ్యావ్ 6 కెన్ బి రిటర్న్ యాజ్ 2 into 3, దట్ ఈస్ 2 power 1 into 3 power 1. హెచ్సిఎఫ్ ఈస్ 20, దట్ ఈస్ 4 5 are 20. సో 2 into 2 into 5 అనేది రాసుకుంటున్నాం. సో 20 is equal to 4 into 5. సో 2 square, దట్ ఈస్ 2 into 2, 2 square into 5 అనేది రాస్తున్నాను 20ని. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 తీసుకున్నప్పుడు రెండిట్లో కామన్గా ఉండేవి మాత్రమే రాసుకుంటాము. సో అది కూడా ఎలా రాసుకుంటాం చూడండి, ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ మనకి 2 power 1 ఉంది. అయితే రెండిట్లో 2నే మనకు కామన్గా ఉండేది. ఏదైతే లోయెస్ట్ పవరో అది మాత్రమే తీసుకోవాలి. 2 power 1 ఇస్ ద స్మాలెస్ట్ పవర్. మళ్ళీ ఇక్కడ 3 లేదు, 5 లేదు, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ లేదు, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ లేదు. కాబట్టి మనము రిమూవ్ చేయాలి. హెచ్సిఎఫ్తో తీసుకోకూడదు. హెచ్సిఎఫ్ మీన్స్ ఓన్లీ కామన్గా ఉన్నది మాత్రమే తీసుకోండి. 2 ఈజ్ కామన్, 2 ఈజ్ కామన్. సో 2 అనేది హెచ్సిఎఫ్. అండ్ ఎల్సిఎం అన్నప్పుడు ఇక్కడ హైయెస్ట్ పవర్ మెన్షన్ చేస్తాం. 2 power 1 ఉంది, 2 square ఉంది. ఏది రాసుకోవాలి? హైయెస్ట్ పవర్ అనేది మెన్షన్ చేయాలి. 2 square అండ్ ఇంకా మిగిలిన నంబర్స్ ఏవైనా కామన్గా ఉన్నా లేకపోయినా కూడా ఇంకా రిమైనింగ్ నంబర్స్ అన్నీ కూడా లోయెస్ట్ పవర్ కాకుండా హైయెస్ట్ పవర్లోనే రాసుకోవాలి. సో 2 square into 3 power 1 into 5 power 1, దట్ ఈస్ మనకి ఏమవుతుంది 4 3 12, 5 60 అనేది ఎల్సిఎం అనేది వస్తుంది. అండ్ ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లం చూడండి. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అండ్ దాని నుంచి హెన్స్ ఫైండ్ దేర్ ఎల్సిఎం అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి 96ని మనం ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, దట్ ఈస్ 2 4 జా 8, 2 8 జా 16, అగైన్ 2 2 జా 4, 2 4 జా 8, 2 1 జా 2 2 జా 2 6 జా 12, 2 3 జా 6. సో 96 మనం తీసుకుంటే 1 2 3 4 5, 2 power 5 into 3 అనేది ఫ్యాక్టరైజేషన్ వస్తుంది. 404, 2 1 2 జా 4, 2 0, 2 2 జా 4, అగైన్ 2తో పోతుంది. 2 1 జా 0, 2 1 జా 2, ఇక్కడ మళ్ళీ 0 అలాగే పెట్టండి, 2 1 జా 2. సో 101 అనేది వస్తుంది. 101 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. 96 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 101, దట్ ఈస్ 2 square into 101. సో హెచ్సిఎఫ్ తీసుకున్నప్పుడు ఇక్కడ గమనించండి, దీంట్లో 2 square ఉంది, ఇక్కడ కూడా 2 square ఉన్నట్ట మనకి. సో కామన్గా రెండు మాత్రమే ఉన్నాయి. మిగిలినవి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లేదు, 101 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో హెచ్సిఎఫ్ తీసుకున్నప్పుడు కామన్గా ఉండేవి మాత్రమే రాయండి. దట్ ఈస్ 2 square, దట్ ఈస్ 4 అనేది కామన్గా వస్తుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అయితే ఇలా రాసుకోండి, 2 into 2 into 2 into 2 అనేది 5 times ఇలా రాసుకున్నప్పుడు ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, 2 into 2 into 101 అనేది రాసుకోండి. సో కామన్గా అన్నప్పుడు చూడండి, ఇక్కడ 1 అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇంకా ఏవి కామన్గా లేవు కదా. సో హెచ్సిఎఫ్ ఈజ్ 4. ఇంకా తర్వాత ఎల్సిఎం తీసుకున్నప్పుడు హైయెస్ట్ అన్ని 2లు ఏదైతే హైయెస్ట్ ఉందో అది రాసేసుకోండి. 2 power 5 into 3 into 101. సో 2 power 5 into 3 నథింగ్ బట్ 96 into 101, దట్ ఈస్ 96. కానీ మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారంగా ఏమి ఇక్కడ అంటే A into B is equal to LCM into HCF అనేది తీసుకుంటాం. ఇది ట్రూ ఫార్ ఓన్లీ 2 ఇంటీజర్స్ వరకే ఇది రైట్ అవుతుంది. అన్ని నంబర్స్కు ఇది 3 నంబర్స్కు అలా రైట్ కాదు. సో ఓన్లీ 2 నంబర్స్కు మాత్రమే తీసుకోవాలి. దట్ ఈస్ ఏ అనేది 96, B 404 అంటే జస్ట్ వెరిఫై చేస్తాము కరెక్టా కాదా అనేది. 96 into 404 is equal to LCM into HCF. సో మల్టిప్లై చేస్తే బోత్ ఆర్ సేమ్ అనేది వస్తుంది. సో దట్ ఫార్ములా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫైండ్ ద HCF and LCM of 672 and 122. 6,72 and 122. 3 నంబర్స్కి మనం HCF అండ్ LCM అనేది కనుక్కోమని ఇచ్చారు. ఏ మెథడ్? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో 6 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3 అండ్ 72ని మనము 2 3 జా 6, 2 6 జా 12, అగైన్ 2తోనే పోతుంది. సో 2 1 జా 2 8 జా 16, 2 9 జా 18, 3 3 జా 9. సో 72 కెన్ బి రిటన్ యాజ్ 2 into 2 into 2 into 3 into 3. సో ఆ విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా 72 కూడా డివైడ్ చేసుకోవాలి. అండ్ 120 తీసుకుందాం. 2తోనే పోతుంది కాబట్టి 2 6 జా 12, 2 0, అగైన్ 2 3 జా 6, 2 0, 2 1 జా 5,
మళ్ళీ 2 5 జా 10, 5 3 జా 15. సో 120 కూడా 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3. సో ఇక్కడ ఆల్ నంబర్స్ మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ నంబర్ అండ్ దిస్ నంబర్. ఈ మూడింటిని మనం అబ్జర్వ్ చేస్తే హెచ్సిఎఫ్ అనేది కామన్గా ఉండే నంబర్స్ని మాత్రమే తీసుకోండి. సో 2 ఇక్కడ వన్స్ టైం ఉంది, మనం 1 టైం మాత్రమే 2, అన్ని చోట్ల 1 టైం మాత్రమే 2 హెచ్సిఎఫ్ దగ్గర ఓన్లీ 1 టైం రాసుకోవాలి. అండ్ 3 కూడా ఇక్కడ 1 టైం ఉంది కాబట్టి ఇక్కడ మనకు 2 టైమ్స్ ఉన్నా కూడా రాసుకోకూడదు, ఓన్లీ 1 టైం మాత్రమే రాసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 1 టైమే ఉంది. సో 2 ఇంటూ 3 దట్ ఈస్ 6 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎం తీసుకున్నప్పుడు హైయెస్ట్ పవర్ మెన్షన్ చేస్తాం. 2 దగ్గర ఇక్కడ 2 క్యూబ్డ్, ఇక్కడ కూడా 2 క్యూబ్డే కాబట్టి 2 క్యూబ్డ్ ఇంటూ 3 ఇంటూ 3. ఇక్కడ చూడండి 3 ఇక్కడ 3 స్క్వేర్ ఉంది కాబట్టి అండ్ 3 స్క్వేర్ ఇంటూ 5 దట్ ఈస్ 360 అనేది మనకు ఎల్సిఎం అనేది 360 అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.